సార్ ఎంట్రీ కావచ్చా సార్? ఇది ఎంట్రీ పాయింట్ 338 35. తీసుకున్నారు ఎవరన్నా 35లో? ట్రైన్ బ్రో. ఆఫ్ కంటే ఎగ్జిట్ అయ్యారా? లేదు బ్రో, ఇంకా 30 పాయింట్స్ రావాలి. 65. సార్ ఇప్పుడు ఎంట్రీ మిస్ అయిన తర్వాత తీసుకోవచ్చా సార్? ఇప్పుడు పెట్టవచ్చా? తీసుకోండి 35 ట్రిగర్ అయితే తీసుకోండి మళ్ళీ. సార్ అంత పెద్ద ప్రీమియం తీసుకున్నారు సార్, ఇవాళ ఎక్స్పైరీ కదా. అంటే డీకే అయిపోయి మళ్ళీ స్టాప్ లాస్ ఏమైనా హిట్ అవుతుందేమోనండి. చూడండి, మీకు డిస్కౌంట్ దొరికింది, మళ్ళీ 30 పాయింట్స్ తిరిగి వచ్చింది. నేను ప్రతిసారి చెప్పకూడదండి, తీసుకోవాలి మీరు. 30 పాయింట్స్ వచ్చిందా అంటే హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అవ్వాలి. సేఫెస్ట్ ప్లేస్, సేఫెస్ట్ ట్రేడ్. ఇవాళ వ్యూ పుట్ సైడ్ అండి సార్. ప్రజెంట్ ఉన్న వ్యూ ప్రకారం ఇక్కడ నుంచి పుట్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బౌన్స్ అవ్వాలి అంటే మళ్ళీ ఇక్కడికి వస్తే బౌన్స్ అవ్వచ్చు. దాని కింద క్లోజ్ అయింది అంటే మార్కెట్లో ఇంకా ఫాల్ జరిగే అవకాశం ఉంటుంది. వచ్చిందా 30 పాయింట్స్? పాయింట్స్. బుక్ చేసుకున్నారా? శివ, లీలాకృష్ణ, ఉపేంద్ర. సార్ నేను తీసుకోలేదు. బుక్ చేసుకుని వెయిట్ చేయండి. లేదు 40 పాయింట్స్ ఓకే అనుకుంటే బయటకు వచ్చేసాను, నో ప్రాబ్లం. నాగేంద్ర బుక్ చేసా? బుక్ చేశాను సార్ హాఫ్ క్వాంటిటీ బుక్ చేసిన సార్. ఓపెన్ చేసాను సార్ 28 పాయింట్స్. 40 పాయింట్స్ ఈ ట్రేడ్లో చాలా అనుకుంటే ఎగ్జిట్ చేసుకోండి. లేదు 100 పాయింట్స్ వరకు 30 పాయింట్స్ బుక్ చేస్తేనే అది స్లిప్ చేసి 28 పాయింట్స్. హాఫ్ క్వాంటిటీ వన్స్ ఒక్కసారి ఈ లైన్ కింద క్లోజ్ అయితే ఫాల్ జరుగుతుంది. మినిమం
డేలో కన్నా జరుగుతుంది. 30 పాయింట్స్ అయినా ఉంది. ఎవరైనా ఎగ్జిట్ అవ్వకపోతే ఆఫ్ క్వాంటిటీ సేఫ్ ప్లేస్ అందరూ ఎగ్జిట్ అవ్వండి ఆఫ్ క్వాంటిటీ. ఎందుకంటే మార్కెట్ మీకు ఇచ్చిన 30 పాయింట్స్ వదిలేసి ఇంకొక 30 పాయింట్స్ లాస్ ఇవ్వడం అనేది అవసరం లేదు. ఈ క్యాండిల్ని బ్రేక్ చేయగలిగితే అంటే ఇక్కడ నుంచి ఏ ట్రైన్స్ అయిపోయింది, ఒక ట్రైన్ కూడా దొరకట్లేదని. స్టార్టింగ్ లో తీసుకున్నాను సార్, అది స్టాప్ లో సీట్ అయిపోయింది. తర్వాత ఇంకా వెయిట్ చేస్తున్నాను మీరు కన్ఫర్మ్ సెట్ వచ్చాక వెళ్తాము అని. ఫస్ట్దా ఫస్ట్ సార్. ఫస్ట్ ఓకేనండి. ఒకవేళ మీకు ట్రేడ్ చేయట్లేదు అనుకుంటే ఒక 2 లాట్స్ వేసి వదలండి. మరి ఎంతవరకు వెయిట్ చేయాలి? స్టాప్ లాస్ ఇది హిట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే ప్రీ ఇండికే జరుగుతుంది కదా. సరే సార్. సార్ కానీ నేను ఎగ్జిట్ 115లో చేశాను సార్. 60లో బై చేశాను, 115లో ఎగ్జిట్ చేశాను సార్. 3 లాట్స్ 60 క్వాంటిటీ. సార్ నేను ఒక్క లాట్ ఉంచాను. ఉంచండి ఒక లాట్ ఉంచితే నో ప్రాబ్లం, అలా కూర్చోండి దాని నుంచి. ఓకే సార్. పొద్దున్న నుంచి టార్చర్ పెట్టి ఇప్పుడు కొంచెం రిలీఫ్ ఉంది సార్. వెయిటింగ్ ఒక్క లాట్తో పోయేదేం లేదు. ఇక్కడ పెట్టేసుకోండి స్టాప్ లాస్ 79. ఎక్కడ సార్? 79. ఓకే. వెళ్ళండి మార్కెట్ మళ్ళీ ఇంకొక స్పైక్ వేస్తే మళ్ళీ ఆ ప్రీవియస్ క్యాండిల్ పెట్టేసుకుని జస్ట్ ట్రయల్ చేయండి. ఇది బ్రేక్ అయితే ఎంటీ ప్లేస్ ఒక 2 క్యాండిల్స్ 1 క్యాండిల్ వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను. ఇది ఒక టార్గెట్ జోన్ అండి. మళ్ళీ టార్గెట్ దగ్గరకు వచ్చింది. పెట్టేసుకోండి. ఓకే సార్, పెట్టేస్తున్నా. లాస్ ఏమవుతుంది ఆల్మోస్ట్ సేల్ అయిపోయింది సార్. చూడండి 155 100 పాయింట్స్ అయిపోయిందా ఆల్మోస్ట్. నేను ఫుల్ ఎగ్జిట్ అయిపోయాను సార్. 60 రూపీస్ ప్రీమియం. నేను చిన్న మూమెంట్ క్యాప్చర్ చేశాను. తీసుకున్నావా? బాగుంది, చిన్న మూమెంటే, జస్ట్ స్పైక్ టాప్ మీద ఇచ్చేసింది అది. ఒక్కసారి చూడండి, మనం ఏమనుకున్నాం దీని కింద క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయితే ఆటోమేటిక్గా మూమెంట్ వస్తుంది. ఇంకొంచెం ధైర్యంగా అలానే ఉండాల్సింది బ్రో, హోల్డ్ చేసుకుని. ఏం వెళ్ళింది స్పైక్. చెప్పాను కదండి, అది బ్రేక్ అయితే వెళ్ళిపోతుంది. అది బ్రేక్ అయితే వచ్చేసిన తర్వాత అసలు ఆలోచించొద్దండి. నేను చూడండి ఫస్ట్ ట్రేడ్ మీరు ఒక 30 పాయింట్స్ ప్రాఫిట్లో ఉన్నారనుకోండి. ఎందుకంటే అది కాస్ట్ స్టాప్ లాస్ కొట్టేసింది కదా. మీరు జస్ట్ గేమ్లో ఉంటారు ఫస్ట్ ట్రేడ్. 30 పాయింట్స్ ఎగ్జిట్ అయిపోతే ఓకే, వాళ్ళు ప్లస్లో ఉంటారు. కానీ మిగతా వాళ్ళంతా బ్రేక్ ఈవెన్లో ఉంటారు కాబట్టి సో ఫస్ట్ మనకి ప్రాఫిట్లో ఉండాలి. మొన్న మిస్టేక్ జరిగింది. ఎప్పుడైతే లాస్లో ఉంటారో నేనేమనుకుంటాను, అరే లాస్లో ఉన్నారని చెప్పి నేను ట్రేడ్స్ మీద ట్రేడ్స్ పంపిస్తూ ఉంటాను. ఓకే. రెండోది ఏంటి, వచ్చిన ప్రాఫిట్ మీరు వదిలేసి ఇప్పుడు చూడండి ఇది ఎన్ని పాయింట్స్ వచ్చింది. ఒకవేళ మీరు బుక్ చేయలేదు అనుకోండి, ఇంతవరకు వెళ్తుందని అనుకుందాం. ఇంతవరకు వెళ్తుంది అనుకుంటే అప్పుడు ఎన్ని పాయింట్స్ వదిలేసినట్టు. ఎక్కడి నుంచి ఆల్మోస్ట్ 120 పాయింట్స్ 130 పాయింట్స్
ఏడుపు వచ్చేస్తుంది సార్ చార్ట్ చూస్తుంటే, ఎలా వెళ్తుందో పైకి ఇప్పుడు. సర్లే. ఇది అదే అంటాను కదండి, మీరు ఒక 1-2 లాట్స్ హోల్డ్ చేశారనుకుంటే ఫీల్ ఉండదు మీకు. సార్. ఉన్నాం కదన్న ఫీల్ ఉంటుంది తప్ప అరే వదిలేసాం మూమెంట్ అనేది ఉండదు. ఓకే సార్ ఇప్పుడు తీసుకోవచ్చేమో మనం. తీసుకోండి, అందరూ తీసుకోండి. $133 సార్. ఓకే. తీసుకుని హోల్డ్ చేయండి, ఓకేనా? ఎవరంటే గ్రూప్లో అప్డేట్ చేస్తున్నాను. టైం అయిపోయింది, 12 అయిపోతుంది. ఎంట్రీ తీసుకున్నా సార్. స్టాప్ లాస్ సార్ ఇదిగోండి 108. ఓకే సార్. ఓకేనండి. బుక్ చేసుకోండి హాఫ్ క్వాంటిటీలు, లేదు మీ టార్గెట్ 100 పాయింట్స్ అయిపోతుంటే బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకుని వెయిట్ చేయండి. ఎవరంటే మధ్యాహ్నం నుంచి 7 పంపిస్తాను. చూడండి 100 పాయింట్స్ అయితే రీచ్ అయింది. మనం ఏదైతే ట్రేడ్ ఇచ్చామో, సో ఈ ట్రేడ్ 100 పాయింట్స్ అయితే రీచ్ అయింది. సో మన వాళ్ళు కూడా బుక్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకే, సో మీలో కూడా ఎవరైనా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.